నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. భారత్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు, బంగ్లాదేశ్లో విధ్వంసం సృష్టించేందుకు కారణమైన ఉన్మాద మత బోధకుడు జకీర్ నాయక్ను భారత్కు అప్పగించేందుకు మలేషియా ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ మలేషియా పర్యటనలో జకీర్ నాయక్ను అప్పగింత అంశంపై ప్రధాన ఎజెండాగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. 8 ఏళ్ల క్రితం 2016లో భారత్ విడిచి పారిపోయిన జకీర్ నాయక్ అక్కడి నుంచే తన ఉగ్ర అనుకూల కార్యకలాపాలు సాగిస్తున్నాడు. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో జకీర్ నాయక్ బంగ్లాదేశ్లో పర్యటించేందుకు యూనెస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. జకీర్ నాయక్ అల్లర్లతో అట్టుడుకుతున్న ఢాకాలో మరిన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేందుకు సిద్ధం కావడంతో భారత్ పరోక్షంగా హెచ్చరికలు పంపింది. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం వెనుకడుగు వేసింది. జకీర్ నాయక్ సైతం తన పర్యటనను వాయిదా వేసుకున్నాడు. జకీర్ నాయక్ భారత్ను విడిచి పారిపోయిన తర్వాత భారత్ మలేషియా ద్వైపాక్షిక బంధంలో పాక్షిక అనిశ్చితత నెలకొంది. జకీర్ నాయక్ అప్పగింతకు మోదీ ప్రభుత్వం దౌత్యపరమైన ఒత్తిడి తెస్తోంది. సాంకేతిక, రాజకీయ కారణాల వల్ల మలేషియా ప్రభుత్వం జకీర్ను అప్పగింతకు తర్జన భర్జన పడుతోంది. అయితే ప్రధాని మోదీ తాజా మలేషియా పర్యటనలో మాత్రం జకీర్ అప్పగింత అంశం ప్రధానంగా మారినట్లు తెలుస్తోంది. 2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలోని ఓ బేకరీలో భారీ పేలుడు జరిగింది. పేలుడుకు పాల్పడిన ఉగ్రవాదులు తాము జకీర్ నాయక్ ప్రసంగాల వల్ల ఉత్తేజితులైనట్లు విచారణలో వెల్లడించారు. జకీర్ నాయక్ 2024 అక్టోబర్లో పాకిస్తాన్లో పర్యటించారు. పాక్ ప్రభుత్వం జకీర్ నాయక్ స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసింది. సుమారు నెల రోజుల పాటు పాకిస్తాన్లో పర్యటించిన జకీర్ నాయక్ పాక్ ప్రధానితో భేటీ అయ్యాడు. పరారీలో ఉన్న వ్యక్తితో ప్రధాని భేటీ కావడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తినా పాక్ పట్టించుకోలేదు. పైగా భారీ భద్రతను ఏర్పాటు చేసింది. పాక్ పర్యటన సందర్భంగా జకీర్ నాయక్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశాడు. భారత్లో హిందువులు కూడా ఎద్దు మాంసం తింటారని, ఆ విషయం వాళ్ళ గ్రంథాల్లోనే రాసుకున్నారంటూ వాగాడు. చివరికి హిందువులు పూజించే గురువులు, సాధువులు సైతం ఎద్దు, మేక మాంసం తింటారంటూ నోరు పారేసుకున్నారు. జకీర్ పారిపోయిన తర్వాత మోదీ ప్రభుత్వం తొలి దశలో 16 కోట్ల 40 లక్షల ఆస్తులను జప్తు చేసింది. తర్వాత మరో 50 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు అటాచ్ చేసింది. ఇస్లామిక్ ప్రచారం పేరిట ప్రపంచ దేశాల్లోని వివిధ సంస్థల నుంచి జకీర్ నాయక్ సుమారు 193 కోట్లను పోగు చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆస్తులు అమ్మేందుకు జకీర్ చేసిన ప్రయత్నాలను సైతం విచారణ సంస్థలు అడ్డుకున్నాయి. దీంతో రగిలిపోయిన జకీర్ నాయక్ భారత వ్యతిరేక ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. గతేడాది నుంచి మోదీ ప్రభుత్వం జకీర్ నాయక్ను భారత జైళ్లను తరలించేందుకు మలేషియా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. గతేడాది మోదీ ప్రభుత్వం మలేషియాలో భారీ పెట్టుబడులు పెట్టింది. BHEL వంటి కీలక సంస్థలు మలేషియాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ద్వైపాక్షిక సంబంధాలను బలపరుచుకోవడం కోసం జకీర్ నాయక్ మెడకు ఉచ్చు బిగిస్తోంది. ఈ ఏడాది చివరిలో జకీర్ నాయక్ను భారత్కు తీసుకువచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది. ఒకవేళ నిజంగానే జకీర్ నాయక్ భారత్కు తీసుకువస్తే సబర్మతి జైల్లో పెట్టే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినవస్తున్నాయి. ఇదే జైల్లో ఇంటర్నేషనల్ గ్యాంగ్ స్టార్ లారెన్స్ ఉన్నాడు.